హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. కారపూస, జంతికలు, మురుకులు ఏ పేరుతో పిలిచినా సరే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టమైన స్నాక్స్ ఈ కారపూస అండి. ఇవి మనకి షాప్లో చేసినట్లు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ వీడియో ఫాలో అవ్వండి. ఒక గ్లాసు పచ్చిశనగపప్పు, ఒక గ్లాసు పెసరపప్పు, ఒక గ్లాసు మినపప్పు, ఇవి మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకొని ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. కప్ అయినా గ్లాస్ అయినా సేమ్ కొలతతో తీసుకోండి. ఈ మూడు ఇవి 3 అవర్స్ కంప్లీట్గా నానిన తర్వాత కుక్కర్లో వేసి ఒక 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎటువంటి సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత 4 విజిల్స్కి మెత్తగా ఉడుకుతుందండి. దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ తీసుకున్నానండి క్వాంటిటీ. ఈ పిండి వచ్చేసి రైస్ ఫ్లోర్కి 1/2 kg పిండి తీసుకున్నాను, అంటే 4 గ్లాసెస్ పిండి తీసుకున్నాను. దీంట్లో వాము, సాల్టు, కారం వేసుకున్నాను. వామ్ అనేది మిక్సీ అయినా పట్టుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గానే వేసుకోనండి. సాల్ట్ రుచికి తగ్గట్టు వేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో వేసుకోలేదు కాబట్టి చూసి వేసుకోవాలి. ఈ కారపూస అనేది మనకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోండి. కారం అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదండి, చూడటానికి ఎక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇదంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది మొత్తం కలిపిన తర్వాత మాత్రమే బటర్ కానీ వేడి ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని కలుపుకోవాలి. పిండిలోకి కారము, సాల్ట్ బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫస్టే ఎటువంటి వాటర్ యాడ్ చేయొద్దండి. వాటర్ యాడ్ చేయకుండా పిండి ఆ పేస్ట్ కలిసేలాగా కలుపుకోవాలి. నేను దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ వేసుకోవాలి అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. ఈ పిండి యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ కానీ ఇంకేమీ యాడ్ చేయకుండా సాల్ట్ మాత్రం చూసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే వాటర్ తక్కువగా వేసుకొని మనం ఈ పిండిని కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి కారపూస అనేది గుల్లగా వస్తుంది. మనకి షాపుల్లో తయారు చేసినప్పుడు గుల్లగా వస్తుంది, ఇంట్లో చేసినప్పుడు అలా రావట్లేదు అనుకుంటాం కదా. చిన్న టిప్స్ ఫాలో అయితే మనకి షాపుల్లో చేసిన దానికన్నా ఇంకా టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో పిల్లలకి చేసి పెట్టామంటే ఇంకెప్పుడు షాప్లో కొనమని చెప్పి అడగరండి, మనమే ఇంట్లో చేసుకోవచ్చు. నేను బటర్ యాడ్ చేయట్లేదు, ఒక 2 టేబుల్ స్పూన్ గీ మాత్రమే యాడ్ చేశాను. ఆయిల్, బటరు, నెయ్యి ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండానే నాకు ఈ కారపూస అనేది గుల్లగా వచ్చింది. అదే మంచిగా కరకరలాడుతూ వచ్చిందండి. బాగా ప్రెస్ చేస్తూ వాటర్ అనేది చూసుకొని కలుపుకోవాలి. ఈ పిండి అనేది గట్టిగా కలుపుకోవాలి. నా ఛానల్ పేరు అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. కిచెన్ టిప్స్ అనేది ఇప్పటివరకు పోస్ట్ చేస్తూ వస్తున్నాను. లాంగ్ వీడియోస్ చాలా తక్కువ పోస్ట్ చేశాను. ఇక నుంచి డైలీ లాంగ్ వీడియోస్ వస్తాయి. పిల్లలకి ఇష్టమైన స్నాక్స్, మనం ఇంట్లో డైలీ చేసుకునే రెసిపీస్ ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇది చూడటానికి గట్టిగా అనిపిస్తుంది కానీ మనం పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి. ఇంతకన్నా మనం లూజ్గా కలిపాము అంటే ఆయిల్ ఎక్కువ లాగుతుంది. ఈ కన్సిస్టెన్సీలో కలిపితే ఆయిల్ కూడా ఎక్కువ లాగదు. మీ దగ్గర కారపూస చేసే గిత్తలు ఏ ఉన్నా సరే మనం ఈ కారపూస అనేది ఈజీగా చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళైతే ఇప్పుడు నేను చేసే ప్రాసెస్లో చేయండి. ఇలా ప్లేట్కి కొంచెం గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని కారపూస గిద్దల్లో ముందుగా పిండి అనేది పెట్టుకోవాలి. ఈ పిండి పెట్టుకున్న తర్వాత చిన్న కారపూసలు చుట్టల్లాగా చుట్టుకొని మనము ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకుంటే పని అనేది ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే చేయటం చేతకాని వాళ్ళకి, ఆయిల్లో ఫస్ట్ టైం వేసే వాళ్ళకి కూడా ఈజీగా అయిపోతుందండి. పిల్లలకి నేర్పించాలి అనుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో అయితే పిల్లలు కూడా ఈజీగా ఫాస్ట్గా నేర్చుకుంటారు.
నేనైతే ఇది మిషన్ వాడతానండి. ఇది చాలా ఈజీగా అండ్ ఫాస్ట్‌గా అయిపోతుంది పని. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఫస్ట్ టైం చేసే వాళ్ళకేనండి. ఇలా చేసుకొని చుట్టుకుంటే త్వరగా అయిపోతుంది. లేదు ఆయిల్‌లో డైరెక్ట్‌గా వేసేయచ్చు అనుకున్న వాళ్ళు డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసుకోవాలి. నేను ఫస్ట్ ఇలా ఒక 5 చేసేసి ఆయిల్‌లో వేసానండి. తర్వాత డైరెక్ట్‌గా ఆయిల్‌లో చేసుకున్నాను. కారపూస కొత్తగా చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మిషన్ అయితే తీసుకోండి. ఈ గిద్దలు ఇవి బాగా వర్క్ అవుతుంది. హ్యాండ్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. పాతకాలం కారపూస గిద్దలైతే కొంచెం హ్యాండ్ పెయిన్ వస్తూ ఉంటుంది కదా! ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ టైప్‌లో కారపూస చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా ప్రిపేర్ చేయొచ్చు. లేదంటే స్కూల్‌కి స్నాక్స్‌గా పెడుతూ ఉంటాం కదా! అలా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా! గుల్ల గుల్లగా వచ్చినాయి. నేను ఒకసారి నలిపి చూపిస్తాను చూడండి. చాలా క్రిస్పీగా వచ్చినాయి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.